యాప్స్ కేసులో ఈడీ ముందుకు హాజరయ్యారు నటుడు ప్రకాష్ రాజ్. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్లకి సంబంధించి మనీ లాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్ చేసింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ పై, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఓ బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ లో ప్రకాష్ రాజ్ నటించడంతో అతనిపైన కేసు నమోదైంది. 10 రోజుల క్రితం నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు ఈడీ ముందుకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, ఏ సమయానికి హాజరయ్యారు విచారణకి? మరోవైపు ఎలాంటి ప్రశ్నలతో రెడీ అయింది? అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో కాసేపు క్రితమే ప్రకాష్ రాజు ఈడీ కార్యాలయానికి అటెండ్ అయ్యారు. సో తనతో పాటు తన అడ్వకేట్ని సైతం తనతో పాటు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈడీ ఆఫీస్లో ఉన్నటువంటి 3rd ఫ్లోర్లో ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సో ఎగ్జాక్ట్లీ 10 o'clock ప్రకాష్ రాజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి సంబంధించి గతంలో తాను జంగిల్ రమ్మీ అనేటువంటి ఒక యాప్కి సంబంధించి ఆ యాడ్లో నటించాడు. సో ఆ యాడ్ని ప్రమోట్ కూడా చేశాడు. సో 2016లో చేసినటువంటి ఈ యాడ్కి సంబంధించి గతంలోనే కొన్ని లీగల్ ఇష్యూస్ రావడంతో తాను ఆ యాడ్ నుండి తప్పుకున్నట్లు ప్రకాష్ రాజు గతంలో ఒక వీడియో రూపంలో ఆయన పోస్ట్ చేశాడు. సో అప్పుడు ఏదైతే కొద్ది నెలల క్రితం మియాపూర్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో సైతం ఇతడి ప్రకాష్ రాజు పేరు రావడంతో అప్పుడే ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. 2016 తర్వాత తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు, అప్పుడు చేసినటువంటి వీడియోనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రత్యక్షం అవుతుందంటూ కూడా ఆయన అప్పుడు ఒక వీడియోని సైతం పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు అదే సమాధానాన్ని ఈడీ అధికారులకు చెప్తారా? దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, గతంలో ఈ యాప్లో నటించినందుకు అతనికి చెల్లించినటువంటి డబ్బుల వ్యవహారం కావచ్చు, అన్నిటిపైన కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. తన అడ్వకేట్తో కలిసి కొన్ని ఫైల్స్ని కూడా ప్రకాష్ రాజు తీసుకెళ్ళినటువంటి ఫుటేజ్ మనకి కనిపించింది. సో ఆయన అడ్వకేట్తో పాటు లోపలికైతే వెళ్ళారు. ఎంతసేపటి వరకు ఆయన విచారణ కొనసాగుతుంది, ఏ అంశాలపైన అతన్ని విచారిస్తారో చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈ మొత్తం బెట్టింగ్ యాప్కి సంబంధించి అతడు ఈ యాడ్లో నటించినందుకు అండ్ ప్రమోట్ చేసినందుకు ఎంత మేరకు జంగిల్ రమ్మీ నుండి ప్రకాష్ రాజుకు వచ్చింది, సో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని సైతం ప్రకాష్ రాజు నుండి ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. సో కాసేపు క్రితమే ఆయన 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ వరకు కూడా ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎస్ ప్రణీత.